ఇప్పటికీ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా? మరి ఆబ్వియస్గా పెరగాల్సిన జనాభా ఉన్న బలంగా 21 లక్షల మంది ఎట్లా తగ్గుతారు? అదే మరి వాళ్ళ ఏంటంటే వాళ్ళ దొంగ లెక్కలు. మామూలుగా మాట్లాడాలని అంటే పచ్చిగా మాట్లాడాలంటే దొంగ లెక్కలు వేసేసి కంప్లీట్ యాడ్ చేశారండి. ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుందాం, మనలో మామూలుగా మాట్లాడినా కానీ మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, సెకండ్ ఫ్లోర్లు 2 ఉన్నాయి. 2 ఉండేసరికి ఏమైంది, ఒక బాగా ఒళ్ళున్నాయని వచ్చాడు. ఒళ్ళున్నాయని వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కతికబెట్టేసి సర్వే గురించి అనేసి సెకండ్ ఫ్లోర్ ఎక్కలేక థర్డ్ ఫ్లోర్ ఎక్కలేక అమ్మ మేము వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారా అని అడిగాను. ఉన్నారండి, పోయి వెళ్ళండి అని చెప్పాము. చెప్తే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళనే లేదు. మళ్ళీ కింద నుంచి కింద మెట్లు ఎక్కి దిగేసి వెళ్ళిపోయాడు. దిగేసి వెళ్ళిపోయిన తర్వాత పైన 2 ఫ్లోర్లో ఎటు పోవాలి లెక్కలో? ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు లెక్క పెట్టుకున్నావు, సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ వాళ్ళు ఎటు పోవాలా? ఆ లెక్కలో ఇప్పుడు 2%, 3%, 1% లెక్క పెట్టి మిగతా 2 లెక్క వదిలేసినట్టే కదా. వాళ్ళ ఇంట్లో మామూలుగా భార్య భర్తలు ఉన్నా, 2 పిల్లలు ఉన్నా కానీ 4 ఉంటారు కదా. ఆ 4 అన్నా కానీ 8 మంది అవుతారు కదా. ఆ 8 మంది లెక్క మట్టిలో కలిపేసినట్టేనా? అంతే కదా. వీళ్ళ లెక్కలు చూస్తే అలానే ఉన్నాయి. ఆ ఈ లెక్కలన్నీ కూడా మన శ్రీనివాస్ అన్న చెప్పినట్టు, దాస్ సురేష్ అన్న చెప్పినట్టు ఇదంతా కూడా ఏంటంటే తడక లెక్కలు. తడకలో నీళ్లు పోస్తే ఉండవు, కారిపోతాయి. అట్లాంటి లెక్కలు వేసేసి కారిపోయిన తర్వాత ఇదిగో మేము తడక మీద నీళ్లు పోసినాం, నీళ్లు నిలబడలేదంటే మేము ఏదో లెక్కలు పెట్టినాము, ఆ లెక్కలు మాకు సరిగ్గా వచ్చినాయి, మీ లెక్కలు ఇంతే ఉన్నాయంటే కాదు. ప్రతి ఒక్కళ్ళను కూడా సర్వే చేయాలా, ప్రతి ఇంటికి కూడా మీరు సర్వే చేయాలా. అప్పుడు లెక్కింపు వస్తే ఇప్పుడు 10 years ముందు బ్యాక్ లెక్క ఎక్కువ వచ్చేసి ఇప్పుడు లెక్క ఎలా తగ్గుద్ది? అప్పుడు ఉన్నోళ్ళు అయితే అందరు చచ్చిపోలేదు కదా, బతికే ఉన్నారు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. లేనట్టు వాళ్ళ పిల్లలకి 10 yearsలో పిల్లలు పుట్టారు కదా, వాళ్ళ లెక్కింపేయవా? అంటే వాళ్ళందరూ ఏమైపోయినట్టు? అంటే నల్లపూసల్లాగా మాయమైపోయారా? లేకపోతే వీళ్ళ లెక్కల్లో తప్పులు అయిపోయినాయా? అదే కదా మన సెకండ్దే మనం అనుకోవాలా. వీళ్ళు ఏంటంటే బీసీ వాళ్ళు లెక్కలో ఎక్కడ వాళ్ళు లెక్కింపులో ఎక్కువ వస్తారు, మనల్ని తొక్కి పడేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ లెక్కింపు, దొంగ లెక్కింపులు, తడిక లెక్కింపులు, దోపిడీ లెక్కింపులు వేసి వీళ్ళనంతా కూడా తొక్కి పడేసేయాలనేసి ఈ తక్కువ ఉన్న అగ్రకులాల వాళ్ళు ఈ లెక్కలు వేసుకొని వాళ్ళు ఈ పన్నాగం పన్ని వాళ్ళు ఈ లెక్కింపు వేశారు. దీనికి మేము ఒప్పుకోవట్లేదు. ఇవాళ మా బీసీ సంఘాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళు కూడా వచ్చారు. అన్ని కులాల వాళ్ళు కూడా మొత్తం కూడా ఈ బీసీ లెక్కింపు కానీ ఏది కూడా వ్యతిరేకిస్తున్నా. దీన్ని సక్రమంగా అన్నీ కూడా సక్రమంగా లెక్కింపేసి బీసీ కులాలన్నిటికీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ అందరికీ న్యాయం సమకూర్చాలనేసి మేము ఈ విధంగా మీ మీడియా పరంగా మేము తెలియపరచుకుంటాం.